చికెన్ లవర్స్, ఈరోజు మనం చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్, 1 ఎగ్లో ఎగ్ వైట్ మాత్రమే వేసుకొని బాగా కలిపి పించ్ ఆఫ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని చికెన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాక ఆ ఫ్రై పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని తరువాత అల్లంని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. వన్ కప్ ఆఫ్ వాటర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కలుపుకొని ఆ వాటర్ గ్రేవీలా పోసుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 5 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని ఆ గ్రేవీలో వేసుకోవాలి. ముక్కకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ 65 రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి.